తెలుగు ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. విధం పదానికి వికృతి పదం ఏమిటి? క్రింది వానిలో విధం పదానికి వికృతి పదం వితం. తర్వాత ప్రశ్న. తాళవ్యాలు అనేవి దౌడ భాగం నుంచి పుట్టేవి. తర్వాత ప్రశ్న. మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం క్రింది వానిలో మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏది? మాయా కంబలి. తర్వాత ప్రశ్న. నది సవ్వడులు ఈ పదంలోని సమాసం. నది సవ్వడులు ఈ పదంలో సమాసం ఏమిటి? షష్ఠీ తత్పురుష సమాసం. తర్వాత ప్రశ్న. ప్రథమ పురుష చాదార్థక ఏకవచనంలో ఉన్న వాక్యం క్రింది వానిలో ప్రథమ పురుష చాదార్థక ఏకవచనంలో ఉన్న వాక్యం. వాడు వెళ్తే పని పూర్తవుతుంది. తర్వాత ప్రశ్న. నాలుగుతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు. ట ఠ ఢ ఢ. తర్వాత ప్రశ్న. వృద్ధాశ్రమాలు ఏ సమాసం? వృద్ధాశ్రమాలనేది చతుర్థి తత్పురుష సమాసం. చతుర్థి తత్పురుష సమాసం. తర్వాత ప్రశ్న. బాలచంద్రునితో యుద్ధానికి పోవద్దని చెప్పిన వారి క్రింది వానిలో బాలచంద్రునితో యుద్ధానికి పోవద్దని చెప్పింది ఎవరంటే ఐతమ్మ. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో అన్నమయ్య రచనలు గుర్తించండి. అన్నమయ్య. ద్విపద రామాయణము, సంకీర్తన లక్షణం. తర్వాత ప్రశ్న. మానవ విలువలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు క్రింది వానిలో చిరుమాలిన్యము, తృప్తి పాఠాలు. మానవ విలువలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు ఏమంటే చిరుమాలిన్యం, తృప్తి పాఠాలు. తర్వాత ప్రశ్న. దర్శనం పదానికి నానార్థాలు క్రింది వానిలో దర్శనం పదానికి నానార్థాలు ఏమిటి? చూపు, కన్ను. చూపు, కన్ను. తర్వాత ప్రశ్న. రథం పదానికి వికృతి ఏమిటి క్రింది వానిలో రథం పదానికి వికృతి అరథం. తర్వాత ప్రశ్న. సీతారాములు పదంలో వాచకాల వరుస. మహాతి, మహత్తు. తర్వాత ప్రశ్న. వాడు నా తమ్ముడు ఈ వాక్యం అనేది సర్వనామం గల క్రియారహిత వాక్యం. సర్వనామం గల క్రియారహిత వాక్యం. వాడు నా తమ్ముడు ఈ వాక్యం అనేది. తర్వాత ప్రశ్న. కా నుండి మా వరకు గల అక్షరాలను ఏమంటారు? కా నుంచి మా వరకు గల అక్షరాలను స్పర్శాలు అంటారు. తర్వాత ప్రశ్న. లక్ష్య భక్ష్యాలు తిన్నవాడికి ఒక భక్ష్యం లక్ష్యమా? ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి? వృత్యానుప్రాస అలంకారం. వృత్యానుప్రాస అలంకారం. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో అకర్మక వాక్యాన్ని గుర్తించండి. అకర్మక వాక్యాన్ని. జటాయువు మరణించాడు. జటాయువు మరణించాడు. ఇది అకర్మక వాక్యం ఇచ్చిన వాటిలో. తర్వాత ప్రశ్న. పాటకొత్తములు ఏ సమాసం? పాటకొత్తములు ఏ సమాసం? షష్ఠీ తత్పురుష సమాసం. ఇది షష్ఠీ తత్పురుష సమాసం. తర్వాత ప్రశ్న. మహిళల సమస్యల పరిష్కారం కోసం గాడిచర్ల వారు నడిపిన పత్రిక పేరేమిటి? మహిళల సమస్యల పరిష్కారం కోసం గాడిచర్ల వారు నడిపిన పత్రిక పేరు సౌందర్యవల్లి. సౌందర్యవల్లి ఈ పత్రిక నడిపారు. తర్వాత ప్రశ్న. ఆరితేరిన అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఆరితేరిన. కొమ్ములు తిరిగిన అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఆరితేరిన అనే అర్థంలో ఏ జాతీయాన్ని ఉపయోగిస్తామంటే కొమ్ములు తిరిగిన అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు.
తర్వాయి ప్రశ్న. పచ్చని పెట్టెలో విచ్చుకుంటుంది, తెచ్చుకోబోతే గుచ్చుకుంటుంది. ఈ పొడుపుకు విడిపేమిటి? మొగలి పువ్వు. తర్వాయి ప్రశ్న. పిల్లల స్వభావం ఇతివృత్తంగా గల పాఠం ఏది క్రింది వానిలో? పిల్లల స్వభావం ఇతివృత్తంగా గల పాఠం పరివర్తన పాఠం. తర్వాయి ప్రశ్న. తరిగొండ వెంగమాంబ రచన క్రింది వానిలో? తరిగొండ వెంగమాంబ యొక్క రచన ఏమిటి? రాజయోగ సారం. ఈమె యొక్క రచన ఇది. తర్వాయి ప్రశ్న. ఈ క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి. స్వాంతము అంటే అర్థం ఏంటంటే హృదయం అని అర్థం. హృదయం. ఇంకా కూరిమి అనగా స్నేహం అని అర్థం. అదేవిధంగా కోటిరము అనగా ఏంటంటే కిరీటం అని అర్థం. ఉదకము అనగా నీరని అర్థం. ఇవి సరైన సమాధానాలు. తర్వాయి ప్రశ్న. కథా ప్రక్రియకు చెందిన పాఠ్యాంశం క్రింది వానిలో? కథా ప్రక్రియకు చెందిన పాఠ్యాంశం సమయస్ఫూర్తి. కథా ప్రక్రియకు చెందిన పాఠ్యాంశం ఏదంటే సమయస్ఫూర్తి. తర్వాయి ప్రశ్న. వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడుదాం అంటూ మాతృభాషపై అభిమానాన్ని కలిగి ఉండాలని చెప్పిన పాఠ్యాంశం క్రింది వానిలో? మమకారం పాఠ్యాంశం. తర్వాయి ప్రశ్న. లక్క పిడతల పేరుతో బాల సాహిత్యాన్ని సృష్టించిన కవి ఎవరు క్రింది వానిలో? లక్క పిడతల పేరుతో బాల సాహిత్యాన్ని సృష్టించిన కవి ఎవరంటే చింతా దీక్షితులు. తర్వాయి ప్రశ్న. పశుల వన్నె వేరు పాలేక వర్ణమవు, పుష్పజాతి వేరు పూజ ఒకటి, ధర్మనంబులారు దైవంబు ఒక్కటి, విశ్వధాభిరామ వినురవేమ. పై పద్యం ప్రబోధించిన ముఖ్య విషయం ఏమిటంటే సర్వమతాల సారం ఒకటే. ఈ పద్యం అనుసరించి. తర్వాయి ప్రశ్న. సర్వజ్ఞ నామధేయము శర్వనికే రావు సింగ భూపాలనికే ఇర్వ్యం జిల్లును నితరుని సర్వజ్ఞుండుడ కుక్క సామజమునుటే. పై పద్యాన్ని అనుసరించి సామజము అనగా అర్థం ఏమిటి? ఏనుగని అర్థం. మీకు కొన్ని ముఖ్యమైన తెలుగు ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.